భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో తాజాగా జరుగుతున్నటువంటి ఘటనలు, కాశ్మీర్లో ఉద్రిక్తతలు సృష్టించే గేమ్స్, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారన్న అంశం మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన కథనం చూద్దాం. భారత్ పాకిస్తాన్ సరిహద్దు ఈరోజు ఉదయం 4 గంటల సమయం ముగ్గురు పాకిస్తాన్ టెర్రరిస్టులు సరిహద్దులోకి చొరబడ్డారు తుపాకులతో. కానీ వాళ్ళకి తెలియదు అక్కడ దూరంగా ఒక భారతీయ షార్ప్ షూటర్ నైట్ విజన్ గాగుల్స్తో అంటే స్నైపర్ తమని గమనిస్తున్నాడని. షార్ప్ షూటర్ విక్రమ్ సింగ్ అంటే పేరు మార్చడం జరిగింది. మొదటి బుల్లెట్ ఫైర్ చేశాడు. మొదటి వాడి తలలో నుంచి దూసుకెళ్ళింది. బుల్లెట్ ఎలాంటి అరుపు లేకుండా నేల కొరిగాడు. రెండో బుల్లెట్ రెండో వాడి పుర్రెని ఛిద్రం చేసింది. వాడు ఎలాంటి శబ్దం చేయడానికి అవకాశం లేకుండా పడిపోయాడు. అప్పుడు అర్థమైంది మూడో వాడికి ఎవరో షార్ప్ షూటర్ చీకట్లో తమను దూరంగా ఉండి కాలుస్తున్నాడు. వెంటనే తుపాకీ కింద పడేసి 2 చేతులు పైకెత్తి లొంగిపోతున్నానంటూ సందేశం ఇచ్చాడు చీకట్లోనే. విక్రమ్ సింగ్ ఏమాత్రం ఆలోచించకుండా మూడో బుల్లెట్ పేల్చడం వాడి తల పుచ్చకాయ పగిలినట్టు పగిలిపోయింది. తెల్లవారాక ఆర్మీ ముగ్గురు టెర్రరిస్ట్ని సరిహద్దు దాటడానికి ప్రయత్నిస్తుంటే కాల్చి చంపామని ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలైపోయింది నిన్ననే. ఫలితాలు ప్రకటించే రోజున కాంగ్రెస్ గెలిస్తే హిందువుల మీద కాల్పులు జరిపి భయం సృష్టించడానికి ఐఎస్ఐ వీళ్ళని పంపించింది. ఇంకా మరో 50 మంది దాకా రావాల్సి ఉందని ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది.